అమ్మెక్కడుంది? కనిపించదేంటి? డిన్నర్ టైమ్ అయింది. అమ్మ ఖచ్చితంగా వస్తుంది. యాహ్! ఆ! హే హాయ్. హాయ్ అన్నయ్య. లా 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 నా 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 నా. హ్మ్. రేయ్! ఏయ్! నిన్ను ఏయ్! ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏయ్! ఓహ్! నిన్ను ఏయ్! ఏం చేస్తానో ఏయ్! చూడు. ఏంటి డాడీ ఇద్దరు? చూడు డాడీ. ఏం చేస్తున్నారు? నేను ఫోర్స్ కొట్టలేదు. అన్నయ్య ఎందుకు కొట్టాడు. కొడుతున్నారు? నువ్వే కొట్టు. నువ్వే నో, కొట్టు. నో, 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 నువ్వే ఇలాంటివన్నీ కొట్టు. చేయకండి. నువ్వే కొట్టు. డాడీ. ఏయ్, వద్దురా. నేను కొట్టలేదు. ఏంటమ్మా నువ్వు? ఆపండి. అమ్మెక్కడా? అమ్మా! ఓకే. ఐల్ కాల్ యూ బ్యాక్ నేను లేటర్. కొట్టలేదని చెప్తున్నాను కదా! నువ్వే ఫోర్స్ కొట్టు. వాట్స్ హ్యాపెనింగ్? నథింగ్ mom. మామ్. అమ్మెక్కడా? అమ్మని తీసుకుని రండి. అమ్మమ్మ! అయ్యో! ఏంటి? ఇది ఏ అంజలి, అంజలి ఏమిటా హడావిడి? అయ్యో చెప్తాను. పడిపోతావు. మెల్లగా మెల్లగా. ఏంటి? అమ్మ మిమ్మల్ని భోజనానికి తీసుకుని రమ్మంది. అయ్యో నిన్ను తీసుకురమ్మందా? కానీ మిమ్మల్ని తీసుకుని రమ్మంది. ఆ, మీరు వెళ్ళాలంటే నేనే కదా తీసుకుని వెళ్ళాలి. ఓహో ఈ హడావిడంతా అమ్మని దగ్గరుండి చూడ్డానికా? అవును. అమ్మా జయమ్మ, అమ్మ కొట్టించు. అలాగేనమ్మా. వడ్డించు జయమ్మ. అత్తయ్య, మీరు టైంకి తినేసేయండి. అవునమ్మా, నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలి కదా. తినాలన్నా మందులేసుకోవాల్సిన పరిస్థితి. ఏం చెప్పు ఏం పాడు. డోంట్ లాఫ్. సారీ మమ్మీ. జయమ్మ చట్నీ పెట్టు. ఆగు జయమ్మ, నువ్వెళ్ళు. పని చెయ్యించుకోవాలి, కానీ లేజీ అయ్యేలా కాదు. ముందే ఉంది కదా, తీసుకోవచ్చు కదా. సారీ మామ్. అయ్యో మంచినీళ్ళు ఎక్కడా? హేయ్ గీతు, వాటర్. జయమ్మ! నీళ్ళున్నాయా? జయమ్మ! వాటర్ తీసుకుని రా. అంజలి, నీళ్లు తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్ అంజలి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కొనబడద్దు, నీ పేరు వినబడద్దు అని చెప్పాను. నువ్వెలా మంచినీళ్ళు తీసుకొచ్చిస్తావు? అంటే పొలమారిందని? పొలమారితే ప్రాణం పోతుందా? అమ్మా! అమ్మగారు అలా మాట్లాడకండి. మంచిది కాదు. మంచినీళ్లు పెట్టడం జయమ్మ మర్చిపోయి ఉండొచ్చు. నేను కన్నీళ్లు పెట్టినా సరే తను నా కంట పడకూడదు అన్న సంగతి మర్చిపోరాదు అని చెప్పానా లేదా? గీతు, జయమ్మ రావడం లేట్ అవుతుందేమో అని అంజలి తీసుకొచ్చుండొచ్చు. రాకూడదు. ఐ సెడ్ నో. రూల్ ఈజ్ రూల్. ఇట్స్ రూల్ ఫర్ ఆల్. అమ్మని చూసుకోవడానికి వచ్చింది, నన్ను కూడా చూసుకోమని ఎవరూ చెప్పలేదే. ఎవరూ చెప్పలేదు. మరి ఎందుకమ్మా ఇలా చేస్తోంది? తనకేమైనా చెవుడా? లేకపోతే చెప్పినా అర్థం చేసుకునే సెన్సిబిలిటీ లేదా? నేను ఒక్కసారి చెప్తే ఎవ్వరైనా సరే 100 సార్లు గుర్తుకొస్తుంది అంటూనే ఉంటారు. మర్చిపోయిన ప్రతిసారి గుర్తు చేసే అవకాశంగాని అలుసుగాని నేనివ్వనని నీ సర్వెంట్కి చెప్పు. పని మనిషే, కాని ఈ ఇంటికి కాదు, నీ ఒంటికి మాత్రమే. Do not take even a single step beyond this. She must not speak a single word to me. This is a order. తనకి అర్థం కాకపోతే తెలుగులో చెప్పండి. తెగించి ముందుకొస్తే వెనక ముందు కూడా చూడనని తెలియజేయండి.
చూస్తున్నారు? తినండి అందరూ. ఏంటనియా నువ్వు అనేది? అంజలి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండడానికి అత్తయ్య ఒప్పుకుందా? ఒప్పుకోవడం అంటే ఒప్పుకోలేదు, అస్సలు ఒప్పుకోలేదు. అత్తయ్య ఒప్పుకోకుండా మరి అంజలి అక్కడెలా ఉంది? ఒక్కోసారి వింతలు జరుగుతూ ఉంటాయి. అక్కడ యుద్ధాలు జరుగుతాయి, అంజలి వెనక్కి వచ్చేస్తుందని నేను అనుకుంటుంటే అంజలిని అక్కడ వదిలేసి వచ్చి వింతలు జరుగుతాయి, విడ్డూరాలు జరుగుతాయి అంటావేంటనయా? చిరునవ్వుల తర్వాత చిందిద్దు గాని అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు, లేకపోతే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. మరీ అంత టెన్షన్ పడకరా, చెప్తాగా. ఏం జరిగిందో మొత్తం చెప్తాగా. చెప్పు. మనం అనుకున్నట్టే అంజలిని చూడగానే అత్తయ్య యుద్ధం ప్రకటించింది. నానమ్మ ఆ యుద్ధంలో గట్టిగా పోరాడింది. అలా అత్తయ్య నానమ్మల మధ్య కాసేపు భీకర యుద్ధం జరిగింది. చివరికి మావయ్య తన తెలివితేటలతో వాళ్ళిద్దరికీ సంధి కుదిర్చాడు. అంజలి అక్కడ ఉండడానికి అత్తయ్య ఒప్పుకునేలా మ్యాజిక్ చేశాడు. మ్యాజిక్ చేసి నాకు అన్యాయం చేశాడు. ఏంట్రా గొణుకుంటున్నావు? అదే మామయ్య మ్యాజిక్ చేశాడు కానీ లాజిక్ మిస్ అయ్యాడు. అంజలికి హెల్ప్ చేద్దామనుకుని అత్తయ్యకి అన్యాయం చేశాడు. అందులో అన్యాయం ఉందిరా. పరిస్థితిని అర్థం చేసుకున్నాడు, తను చేయగలిగింది చేశాడు. చేయకూడంది చేశాడు. ఏంటి? అదే చేయగలిగింది చేశాడు అంటున్నాను. మరి ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయాలి కదా. చెప్పడం మర్చిపోయాను మీ ఇద్దరికి. మావయ్య మన ముగ్గురిని అక్కడికి షిఫ్ట్ అయిపోమన్నాడు. అవునా? ఎంత శుభవార్త చెప్పావనయ్య. అయిపోదాం, వెంటనే షిఫ్ట్ అయిపోదాం. పద. హే ప్రీతి, లగేజ్ సర్దుకో. పద. దా. రే ఆగరా, ఆగు. మనం షిఫ్ట్ అయ్యేది ఇప్పుడు కాదు, తర్వాత. అవునా? అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నువ్వెందుకు అంత తొందరపడుతున్నావన్నయ్య? ఎందుకంటే బెంగ, గుండెల నిండా తీరని బెంగ. ఎవరి మీదరా బెంగ? ఇంకెవరి మీద? నానమ్మ మీద. చిన్నప్పటి నుంచి నానమ్మ నదిలో ఎప్పుడూ ఉండలేదు కదా, అందుకే అంత బెంగ. మరీ అంత బెంగ పడకరా. వారం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాం కదరా. నానమ్మని చూసుకోవచ్చు కదా మనం. అవునవును, చూడొచ్చు కదా. అయితే బెంగ పడక్కర్లేదన్నమాట. ఇంతకాలం నా తోటలో ఉన్న చిలక ఆ కోటలోకి ఎగిరిపోయిందని బాధపడ్డాను. తొందరలోనే ఆ కోటలోనే పాగా వేస్తాను. కాబట్టి నో ప్రాబ్లం. అంజలి, నువ్వు కూడా పైన పడుకోవచ్చు కదా. పర్లేదమ్మమ్మా. మీ అమ్మ అన్న మాటలకు బాధపడుతున్నావా అంజలి? లేదమ్మమ్మా, అమ్మ తిట్టిందని అనుకోవట్లేదు, నాతో మాట్లాడిందని అనుకున్నాను. కనపడకుండా ఉండమని కోప్పడితే దాగుడు మూతలు ఆడదామని అమ్మ చెప్పినట్టు అనిపించింది. నాకు దూరంగా ఉండమన్నప్పుడు అక్కడిదాకా నేనే వస్తానని అమ్మ అడిగినట్టుంది. నా ముందుకు ఎందుకు వస్తావు అని అన్నప్పుడు అల్లరి చేసే పసిపాప వెనకాల పడి పట్టుకోవడానికి వచ్చే అమ్మ కనిపించింది. నిజంగా నాకు బాధ లేదమ్మమ్మా. నిజం చెప్పాలంటే నాకు సంతోషంగా ఉంది. 20 ఏళ్లుగా అమ్మ కోసం ఎదురు చూసిన ఈ బిడ్డను ఎదురు పడగానే అమ్మ ఏదో అన్నదని ఆలోచనలో పడ్డం కన్నా ఆనందపడ్డం మంచిదని మురిసిపోతున్నాను. చిన్నప్పటి నుంచి కన్న తల్లి ఫోటో అయినా చూడగలిగితే చాలు అనుకున్నా నేను ఇప్పుడు గుడి చేరుకున్నా. అమ్మ తిరుగాడే గుడి చేరానని నేను సంతోషపడిపోతున్నాను. అమ్మ నాపై కోప్పడ్డా నేను మాత్రం అమ్మ మీద ప్రేమే చూపించాలనుకుంటున్నాను. చూపిస్తానమ్మమ్మా, అమ్మ మీద ప్రేమే చూపిస్తాను. అమ్మా, బాధపడుతూ భారం పెంచుకున్నావనుకున్నాను. నీ మాటలు విన్నాక నాకుండే తేలికైంది. సరే, పడుకోమ్మా. అలాగే. అమ్మా, అలాగే పడుకుంటావే? 1 నిమిషం ఉండు. భవితా! ఏంటమ్మమ్మా, తననెందుకు పిలుస్తున్నావు? ఉండి చెప్తాను. భవితా!
ఏంటమ్మమ్మా? అక్కకి నీ నైటీ ఒకటివ్వు. ఏంటి? నైటీనే. అది వినపడింది. అక్కన్న మాటే వినబుద్ధి కావడం లేదు. ఇలాంటి వాళ్ళతో వరుసలు కలపకమ్మమ్మా. సర్లేవే. అంజలి, నువ్వెళ్ళి తెచ్చుకోపో. ఇంట్లో తనకు కూడా వాటా ఉన్నట్టు చెప్తున్నావేంటమ్మమ్మా? ఉండడమేంటే, నీకంటే ఎక్కువ తనకే వాటా ఉంది. నీ సైజు డ్రెస్సులు అంజలికి సరిపోతాయని చెప్తున్నానే. ఏంటి? నా డ్రెస్సులు ఇవ్వాలా? అదేనే, నైటీ ఇమ్మన్నాను కదా. పర్లేదులే అమ్మమ్మా. దీనికి వెతకటానికి బద్ధకం. అలమరా తెలిస్తే 60 ఉంటాయి. అరవకమ్మమ్మా, ఇస్తానులే. సరే, ఇవ్వు. హలో, రా. అమ్మా అంజలి, భవిత కొంచెం తలబిరుసు. ఆలోచించి మాట్లాడదు, మాట్లాడాక ఆలోచించదు. అర్థం చేసుకున్నానమ్మమ్మా. అపార్థం ఎందుకు చేసుకుంటాను? సరే. ఏంటి తొంగి తొంగి చూస్తున్నావు? ఏం లేదు. పద. పని మనిషికి ఇంత కాస్ట్లీనా? ఛాన్సే లేదు. పార్టీ వేర్, ట్రెడిషనల్ వేర్, డైలీ వేర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ మా అమ్మమ్మ చెప్పిన నైటీ మాత్రం లేదు. ఏం చేద్దాం? అమ్మమ్మ అడిగితే లేవని చెప్తానులే. కంప్లైంట్ ఇవ్వాలన్నా నీ ఉద్దేశం? ఆహా, అలాంటిదేం లేదు. కంటెంట్ అలానే ఉంది మరి. సరే, మా మమ్మీ రూమ్లో ఏమన్నా ఉన్నాయేమో చూస్తానాగు. చెల్లి అమ్మ రూమ్కెళ్తుందా? అమ్మ బట్టలు నాకిస్తుందా? మమ్మీ, మమ్మీ, నీ నైట్ ఏదన్నా ఒకటి ఉంటే ఇవ్వు మమ్మీ. కబోర్డ్లో ఉంటాయి, తీసుకో. ఇది బ్రాండెడ్ లాగా ఉందే, దానికెందుకు? ఈ కలర్ బ్యూటిఫుల్ గా ఉంది. అది వేసుకుంటే అందం రెట్టింపు అయ్యేలా ఉంది. ఇది ఇది ఈ మధ్య అమ్మ వేసుకోవడం లేదు. ఇదే ఇద్దాం. ఎదుగో. అమ్మా, అమ్మా. అమ్మా, నేను నీ పొత్తిళ్లలో పెరగలేకపోయినా, నీ కొంగు పట్టి నేను నీ వెంట నడవలేకపోయినా, ఈరోజు చెల్లి నువ్వు వేసుకున్నది నాకిచ్చిందంటే, ఇదే నా ఒంటి మీదకి వస్తుందంటే నేనెంత పుణ్యం చేసుకున్నానో కదమ్మా. భవిత! మమ్మీ, నేను ఇంట్లోనే ఉన్నాను కదా. ఇంట్లో ఉన్నావు గాని నీ ఒంట్లో ఎలా ఉందో నాకు తెలియడం లేదు. యాక్చువల్లీ నైటీ కావాలని నిన్ను అడిగే కదా తీసుకున్నాను. షట్ అప్. నన్ను క్షమించండి మేడం.